వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కుకింగ్ వీడియో చేయబోతున్నాం. మామ 130 రూపాయలు ఇప్పుడు చెప్పుతో కొడతా. ఎట్లా రా నీకు 130 ఏంటిది? ఎట్లా నువ్వు డబల్ రేట్లు నీకు ఫ్రీగా డబల్ రేట్లు చెప్పినాడు రా వాడు. డబల్ రేట్లు చెప్పినాడు రా. 30 రూపాయలు నేనే కదా కొట్టిండేది. ఎంత ఊరు మీద పడి బతుకుతావు కదరా కార్తీక్. ఇప్పుడు మా లెక్కలేనా? అది వేరు, అది వేరు. నువ్వు పెట్టడం జాబ్ చేసే వాళ్ళు వేరు. ఎవరు జాబ్ చేసేది? చోళాల ఫైనాన్స్ సీనియర్ సెక్షన్ ఆఫీసర్. ఓకే అందరం నువ్వే చెప్పు మాస్టర్ చెప్పు. వీడేంద్రా వీడు అట్లే ఉండేదాడ పచ్చి టమాటాలు పచ్చిమిరకాయ తెచ్చినాం అరసద్దంట్రా. తెచ్చినాం రా, భయపడద్దంట్రా. అవునా? లేకపోతే చికెన్ దాడేమమ్మా. హైనెస్ లో ఉంది చూడు. దాంట్లో తెచ్చి దాంట్లో వేస్తున్నారు అంతా. తొందరగా చేయండి, తొందరగా చేయండి. పని చేయడానికి వచ్చినారు, అడిగి వచ్చినారు. పని చేయడానికి వచ్చినారా? లెక్క అయితే కేసు కొట్టేస్తాయి. పని చేయండి కార్తీక్. వచ్చి ఏదో పని చేద్దురా. హలో, 1 కేజీ వేసేద్దామా? 1 కేజీ బయట దొరికేది చిన్నగా పోయాలన్నమాట. ఇంట్లో పెడదాం, దాంట్లో పెడదామా? ఇంట్లోనే గడుగు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా జాబ్లెస్ కామ్రేడ్స్ అంతా ఏందిరా చికెన్ చేయడానికి వచ్చాం. చికెన్ ఫ్రై విత్ బాస్మతి రైస్. బిర్యానీ బ్రో. చికెన్ ఉన్నమాట వాస్తవం చెప్పేస్తున్నాము. ఇంట్లో వాళ్ళు మీకు అన్నం పెట్టాము, బయటికి వెళ్ళిపోండి అన్నారు. సో మా పవర్ ఏందో తెలియాలని చెప్పి బయటకు వచ్చేసినాం. ఈరోజు చికెన్ చేసి వాళ్ళకి వీడియో పెడతాం. చికెన్ కైనా డబ్బులు మీకు కూడా నేర్పిస్తాం. ₹1 పెట్టినాడు, మళ్ళీ పెట్టలేదంటే వెళ్ళిపోతాడు కాబట్టి పెట్టినాడు. చికెన్ నేనే తీసుకొచ్చాను. చికెన్ ఎట్లా చేయాలో చూపిస్తాము. అది జాబ్లెస్ కామ్రేడ్స్ ఎట్లుంటుందో వాచ్ విత్ ఫన్. టూ ఫన్. మా అందరికి టీ పోసే దాదా టీ షాప్ బంద్ చేయించి పిలుచుకొని వచ్చాను. వాడి ఇన్కమ్ పోయినా పర్లే. చికెన్ కూడా అదే చికెన్ ఓపెన్ చేయరా? ఫస్ట్ నేడే హైనెస్ లో పెట్టినాడు. అట్లా కాదా? ఇట్లా పట్టుకుని పుష్పం నీళ్ళన్నీ పోదా కాదా? ఎవరన్నా అనుకుని పిసుకుతాను ఏమన్నా? నీవే అనుకుని పిసుకేసా. కడుగురా రామాజీ. చేయి కడుకోరా ఫస్ట్. సరే మళ్ళీ కడుక్కో, చేయి కడుక్కో ఫస్ట్. మంటే మామ కింద అది. వైట్ రైస్ చేస్తాం. వైట్ రైస్ చేయడం ఒక ఆర్ట్. ఆర్ట్ అంటే కళ. కార్తీక్ ఎందుకు రాత్రి చేస్తాం? ఇంకో పోయి పెట్టే ప్లేట్ తీసుకొని చిన్నది సెట్ మామ. సూపర్. వీడు ఉండాలిరా మనకి ఇక్కడ. రా కార్తీక్, వీడు ఉండాలి మాకే. బా వీడు ఉంటేనే. నేను లేకుంటే కదా ఈరోజు ఇదంతా జరిగేది కాదు. ఎందుకంటే బియ్యం నేనే తీసుకొచ్చాను. అంతే, ఆడట్లా చేస్తా అంటాడు. పీసులు కింద పడుకోకుంటారా? అర్థం కాదా? ఏదలే దీంట్లోకి ఫస్ట్ కడిగిన తర్వాత వేద్దాం. మళ్ళీ గలీజ్ ముట్టుకోవద్దు. ఊపుకుంటూ వచ్చినాడు. చికెన్ తెచ్చినాడు. అది కుట్రాలు తీసుకున్నాడు. చాలా చికెన్ ని ఫస్ట్ ఇట్లా కడగాల కర్రీ చేసుకునే ముందు. ఓకేనా? పృథ్వీ రా, తలకు పని చేయండి రా. అంతా మేమే చేస్తున్నాము. మటర్ చేసి వాడుతుంది ఇప్పుడు చెప్తాను. చూడండి గాయస్, కార్తీక్ ఇక్కడికి వచ్చినా కూడా గర్ల్ ఫ్రెండ్తో మా టాకింగ్. రే కార్తీక్, నీళ్ళు తెచ్చింటే సరిపోరా? అవునరా, క్యాన్ కావాల. అన్నీ అన్నీ మనమే చూసుకోవాలండి. ఆడ రామాంజీ ఉన్నారు కానీ మళ్ళా కడిగారు. అది మళ్ళా కడగాల అంతా. అసలు నేను చెప్పినా వీనికి గుడ్డిపో నీళ్ళు పోస్తాను. ఓకే 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 నేను చెప్పినా. ఫ్యామిలీ ఆడియన్స్ బ్రో, ఫ్యామిలీ ఆడియన్స్. నీళ్ళకి ఇంట్లోకి రా. అదంతా పక్క కడిగేరా. కడిగేసి ఫస్ట్ కడుక్కున్నా. ఇప్పుడు కడుక్కుంటా, తప్పేం. కడిగాను బ్రో. మన ఇద్దరిదే కదరా కాంబినేషన్ అంటే. కార్తీక్ ఎన్నిసార్లు కదరా కార్తీక్ మనం ఇద్దరం ఎంత బాగా చేసిందేమో. ఇంకొంత సన్నగా కొట్టించండి కదరా. నేను అదే చెప్పాను.
రేమాంజనేయులు కొట్టించిన మావా ఇంకా సన్నగా కొట్టించాల్సిందే. కాదురా ఎవరు ఈ చర్మాలు అనేది దాంట్లో దింగించిన ఏ కాల్చిండేది లేరా దాని బదులు స్కిన్ లెస్ వస్తుంది తెలుసా. సరే సరే కానీ 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 స్కిన్ లెస్ వచ్చింది పొద్దు. పంతాను ఉండండి పా పిల్లగంతానా మళ్ళీ వాళ్ళు లేచి నేను వెళ్ళిపోతా అంటాడు. ఆయన కాడికి తెగిదింగ్ రా చర్మం. చాలు కదా ఇంకా అగ్గిపెట్టి కార్తీక్ అగ్గిపెట్టి ఫస్ట్ అదేరా ఎర్రగడ్డలు ప్లస్ అది కరేపాకొద్దా చెప్పిరా బిర్యానీ ఆకేసినాము. జంజిరి ఆయిల్ కాగిన తర్వాత బిర్యానీ ఆకేసారు. కాగని ఉంటాయి కలబెట్టండి రా అవి. ఒకరు మాట్లాడంటారా రే ఒక నిమిషం ఉండు. యాంగిల్ మార్చి నేను చెప్పినప్పుడు ఇది ఫస్ట్ మామ కస్తూరి మేతి వేయాలా, బిర్యానీ ఆకు వేయాలా. ఫస్ట్ ఇప్పుడు ఏం వేసినావయ్యా? ఇప్పుడు వేసింది ఏంటి? ఇప్పుడు ఏం వేసినావు? ఆయిల్ కస్తూరి మేతి, బిర్యానీ ఆకు, బిర్యానీ కాగని ఆకు. ఓకే కానీ ఉండరా వాడు షెఫ్ వాడు చేసుకుంటా. మంటన రాణిలో ఒక రెండు సేపు యా సౌండ్ వస్తుందిరా. నేను రా సౌండ్ గంటితో సౌండ్ ఎప్పుడన్నా వంటింట్లో పోయింది మొగలైతే ఎర్రగడ్డలు వేస్తున్నాం, ఆనియన్స్ అంటాం, ఇంకేమంటారు ఉల్లిపాయ అంటారు, ఎర్రగడ్డ అంటారు. మా సైడ్ అయితే ఎర్రగడ్డ అంటాం. కొన్ని దాంతో పాటు మిరపకాయలు కూడా వేసేసినాడు. అరే మంట పెట్టరా అది స్టవ్ కాదు ఒకేసారి పెంచనీకే స్టవ్ కాదయ్యా. ఒకసారి హీట్ ఎక్కితే మనకు తగ్గదు. కాగని రే మీరు అప్పుడు దెంగడ్డు. వాడెవడో బ్యాచులర్ కొంపలో చేస్తా అంటే వాడు వచ్చి ఒకటి చికెన్ రెడీ చేసుకోండి. ఎర్రగడ్డలు తెంగు తెల్లగడ్డలు తెంగు వాంచి తినేకి లేదనుకోండి అదే పెట్టినాడా. అవి మనం కాదరా. 5 నిమిషాలు అంతే అయిపోతుంది. పొయ్యి ముట్టించడంలో కొంచెం ప్రాసెస్ లేట్ అవ్వడం వల్ల ఈ ప్రాసెస్ కూడా లేట్ అవుతుంది. కరేపాకు వేసేయాలనా? ఓకే కరేపాకు కూడా కాసేపు ఆగిన తర్వాత కరేపాకు కూడా వేస్తాను. ఎవరు అది పెట్టింది? ఎందుకు అరే నల్ల అయిపోయింది. దుమ్మ పడుతుంది సైడ్ నుంచి. ఇందాక వేసిన ఆనియన్స్ మిర్చి ఉడికిన తర్వాత వేగిన తర్వాత కరేపాకు కొంచెం వేస్తాను. వీడియోట్రా స్టవ్ మీద చేయడంలో మనకు అంత అల్పిది కానీ ఈ పొయ్యిలో చేయడం వల్ల ఏమంటుంది ఏంటంటే పెయిన్ ఏదో సఫర్ అనేది తెలుస్తుంది. కళ్ళంతా నీళ్ళు వచ్చేస్తాయి. చేస్తాను మేమయ్యా ఎందుకులే మళ్ళీ షో చేస్తాను అనుకుంటారు. పృథ్వీ తినేది ఈడొద్దు పృథ్వీ ఫామ్ గెస్ట్ హౌస్ తిందామా? వద్దులే ఈడే తిందాం. రే అల్లం పేస్ట్ వేస్తాను రా చెప్పలేదు. అల్లం పేస్ట్ తర్వాత కరేపాకు వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తాను. ఓకేనా? మీరు హోమ్ మేడ్ చేసుకోండి. ప్యాకెట్ మీరు మాత్రం మమ్మల్ని ఫాలో కాదండి. మాకు పర్ఫెక్ట్ వచ్చి మేము బాగుందంటేనే ఫాలో కాదు. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాము అల్లం పేస్ట్ వేగిన తర్వాత. అన్నీ వేసేయాలనా? అన్నీ వేసేయాలనే కూర్చునేది ఉంచేయి. మళ్ళీ మా షెఫ్ మాట్లాడితే కోపంగా ఉన్నాడప్ప. ఇది ధనియాల పొడి అనుకుంటా. జాగ్రత్త. 2 కేజీలు బషీర్ చికెన్. మీ ఊర్లో ఏముంటుందో మాకు తెలియదు. మా ఊర్లో బషీర్ చికెన్ బషీరన్న కొట్టిస్తాడు. సో మేమైతే లావు కొట్టించుకున్నాము. 6 మంది ఉన్నాం కాబట్టి మీకు ఎట్లా కావాలంటే కొట్టించుకొని నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని వేయండి. చికెన్ వేసుకుని అయితే ఫస్ట్ వేయిన తర్వాత ఎల్లో గ్లో కలర్కి మారుతుంది. చికెన్ వేసుకోండి. మా స్పెషలిస్ట్ ఉన్నాడు కాయలు కాయలు ఉంటాయి. సో ఇది ప్రాసెస్. సో ఇలా ఓ పక్క రే పురుగు పడిందిరా. పురుగు అది కూడా ఫ్రై చేసే కాదు పృథ్వీ. వీడు బయోపిక్ చెప్పాల్సింది మనం. ఇప్పుడు వీడు స్కూల్ ఎగ్గొట్టి మాతో పాటు తిరిగేటట్టు ఎట్లా అనుకుంటా తిరిగి టీ స్టాల్ పెట్టి సెటిల్ అయినాడంటే మా అందరికన్నా ఎంప్లాయ్మెంట్ అయితే వాటిలో 10 నిమిషాలు కలుపుకొనేసి ప్లేట్ పెట్టేసి కొంచెంసేపు సేద తిడదాం అందరము. చిల్లీ పౌడర్ వేస్తాను అంతే సార్. 2 కేజీస్కి 20 రూపీస్ ప్యాకెట్ ఇది. పైనుంచి కలబెట్టరా పైనుంచి ఇస్తే కళ్ళలో పడుతుందిరా.
కలిపెట్టరా ఫస్ట్ కాదు చికెన్ మసాలా వేస్తాను. చికెన్ మసాలా వేస్తాను. చికెన్ మసాలా వేసేసి అది కూడా చికెన్ మసాలా ఉండాలి. ఇంకోటి ఇది అదిగో 2 ప్యాకెట్లు వేసినాము 5 రూపీస్ 50 గ్రామ్స్. ఇది ఏంది మామ? గరం మసాలా. గరం మసాలా కూడా వేసేసాం. ఒకటి చాలా 2 కాలరా? ధనియాల పొడి మళ్ళీ వేస్ట్ వేద్దాం లేరా అది. గరం మసాలా ఒకటి చాలు కదా బ్రో. నువ్వు కలబెట్టు ఫస్ట్ చెప్తా, నీట్ కలబెట్టు. కట్లు పెట్టండి రా బాగా మిక్సింగ్ చెయ్యి బ్రో. అగ్గి కింద చూడు బ్రో. లోగ్గాడు ఏ రేంజ్లో పులిహోర కడుపుతాడు తెలుసారా మీకు? ఇది కూడా ఉందా మనలో టాలెంట్? ఎన్నిసార్లు కలుపుతాడు ప్రతి పాపతో. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట్లాడతారా? మాట్లాడతాడు. చిన్నోడైనా ఎర్నింగ్ ఆడికే ఉంది, పులిహోర మిక్సింగ్ ఆడికే ఉంది, అన్ని స్కిల్స్ ఆడికే ఉన్నారా చూడు. ఇప్పుడు కుకింగ్ కూడా ఆడికే. బక్కోడే కానీ గట్టాడు సేమ్ లైక్ జోడి. జోడి ఎవరు బ్రో? జోడి ఎవరు అడగండి బ్రో. నీకు తెలియదా? అయిపోయింది, పక్కన పెట్టి ప్లేట్ మూసేసి కాసేపు మీడియం ఫ్లోలో పెట్టాలి. గ్యాస్ అయితే మా కట్లు కాబట్టి ఒక కట్టి తీసేస్తే అంతే సెట్. పక్కన పెట్టు నువ్వు. ఫోటో తీయాలా? ఓకే టైం ఎంత అయింది చూడు. దేక్తా నూరు బండి మీద ఏమైతుందిరా? వాడు మాట్లాడలేడు. కత్తి ఊరా అంతా అయిపోయింది. కదిరి ఇక్కడే దీని మీద ఏమైనా పెట్టినాడు. ఫైనల్ టచ్ గార్నిషింగ్ కి కొత్తిమీర వేస్తాను. గార్నిషింగ్ అని కాదు, టేస్ట్ కోసం కూడా కొంచెం కొత్తిమీర. అయిపోయింది కదా బ్రో. ఇంకా చల్లకు తెద్దామా? సరిపోయింది. దాన్ని దించేస్తున్నాం. ఇంకా అవుట్పుట్ ఎట్లా వస్తుందనే చూద్దాం. ఏం పర్లేదు. చాలే మామ. ఫోన్ చేసి ఫుల్ చేసేడా వంట చేసుకుంటాండి. ఫైనల్లీ సక్సెస్ఫుల్గా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. అన్నం ప్లస్ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై కర్రీ చేసినాము. ఎట్లా వచ్చింది అనేది టేస్ట్ చేసి చెప్తాం. వెయిట్ అండ్ సీ. ఓకే బ్రో, రెడీ కట్ బ్రో. కర్రీ అయితే ఇట్లా వచ్చింది. ఇట్లా పెట్టారు. ఏందో పెద్ద చిన్నప్పుడు పెద్ద విద్య అనుకుంటా అంటే ఇదే చేయడము పెద్ద గగనం అనుకుంటా అంటే నేను. మనమే చేయగలము. చాలా సింపుల్ కదా బ్రో. చాలా. మా కెమెరామ్యాన్ ఇతను వచ్చి మా కెమెరామ్యాన్. బిహైండ్ ద సీన్స్ అతనే. కెమెరా ఎట్లా వచ్చినా తిట్టుకున్నా పొగిడినా అతనే పొగుడుకోవాలి. అందరికన్నా ఎక్కువ అంటే మా రామాంజీ గారు తిని జింబాడి ఆడిది. జిమ్కి వెళ్తాడు, తింటాడు. కార్తీక్ కొంచెమే తింటాడు పాపం. కార్తీక్ ఎవరైనా చూస్తే కార్తీక్ ఎక్కువ తింటారు అనుకుంటారు, కానీ కార్తీక్ కొంచెమే తింటారు. వావ్, ఎక్కువ అంటే పర్ఫెక్ట్. సూపర్ గా వచ్చింది. పర్ఫెక్ట్. మా వాడు షెఫ్ ట్రై చేస్తాను. చాలా థ్యాంక్స్. కానీ మీరు ఇంకొన్ని ప్రికాషన్స్ యూజ్ చేసుకోండి. ఓకేనా? ఫైనల్లీ చికెన్ మేకింగ్ వీడియో అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాము. షెఫ్ అయితే ఈ పిల్లాడు ఈడే టీ స్టాల్ ఈడి పనిని పక్కన పెట్టి మాతో పరంపోక సారీ చికెన్ వండేకి వచ్చినాడండి. అదే నెక్స్ట్ వీడియోలో బ్రో అసే బాగు బ్రో. నెక్స్ట్ వీక్ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. ఏమని చెప్పండి బ్రో. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ వీక్ మాలాగా చికెన్ కొట్టండి మంచి కంటెంట్ ఇస్తాం. స్కూటీ వాళ్ళు పట్టుకోండి రా ముందరా. పట్టుకునే కాదు.